ప్రభునామన చేరువచ్చిన మీకు అందరికీ కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు. ఇవాళ మనం వచ్చే పాఠ్యాంశం ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నదని, ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అని ప్రభు అయిన యెహోవా దేవుడు ఆదాముతో అన్నాడు. అంటే ఇక్కడ ఏమైందన్నమాట, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలములను నువ్వు తింటివి కనుక నీ నిమిత్తం భూమి నేల శపింపబడి ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ దేవుడు ఏం చెప్తాడంటే ఇక్కడ వీళ్ళకి దీనిలో ఒక చిన్న మాట ఏంటంటే 1 యోహాను 3:4 ఏం చెప్తాడంటే, పాపం చేయవారు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం చేసేటువంటి ప్రతివాడు కూడా దేవుడిచ్చిన ఆజ్ఞని అతిక్రమిస్తాడు కాబట్టి అది ఆజ్ఞాతిక్రమ పాపం. దీనిలో దీనిలో ఆదికాండం 2:16-17 ఏం చెప్తాడంటే 16-17 ప్రతి దీనిలో ఆదికాండం 2:16-17 2వ అధ్యాయం 16-17 వచనాల్లో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటను ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. ముందు ఏం చేస్తాడు, దేవుడు ఆదామును సృష్టిస్తాడు. ఆదామును సృష్టించిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నరుడితో సాటి అయిన సహాయం కోసం ఆయన పక్కటెముకల్లో ఒక ఎముకను తీసి ఏం చేస్తాడంటే జీవం పోసి నారినిగా సృష్టిస్తాడు. తీసుకొచ్చి ఏం చేస్తాడంటే నారిని తీసుకొచ్చి ఇక్కడ దేవుడికి ఆయనకి అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు దీనిలో ఏం చెప్తాడంటే ఆయన పేరు పెట్టమంటే ఏమంటాడంటే, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుని నుండి తీయబడిన కనుక నారి అనబడును అన్నాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. దీనిలో ఇది ఆదికాండం 2వ అధ్యాయం 23-24 వచనాలు చెప్తాడు. తర్వాత ఇక్కడ ఏం చేస్తాడంటే, దేవుడైన యెహోవా వాళ్ళని చేసిన తర్వాత ఏం చెప్తాడంటే, వాళ్ళని ఏదైనా తోటలో ఉంచి, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. తోటలో ఉన్న ప్రతి ఫలం కూడా నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలమును నేను తినకూడదు. దేవుడు ఏం చేశాడంటే తోట మధ్యలో మంచి చెడుని తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని దానిలో పెట్టాడు. ఆ ఫలాన్ని మాత్రం నువ్వు తినవద్దు అన్నాడు. నీవు వాటిని తినమని నిశ్చయంగా చచ్చేదమని నరుణ్ణి ఆజ్ఞాపించను. అవి తిన్నామంటే నిశ్చయంగా చచ్చిపోతాం, అంటే వాడికి ఏం జ్ఞానం కలుగుద్ది అనమాట. ఆ తర్వాత ఏమవుద్దంటే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, వాని సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకోను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను చేయదును అనుకోను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాముతో ఇట్లనను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నీ నరుడి నుండి తీయబడిన కనుక నువ్వు నారి అని అనబడును అన్నాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారి ఏక శరీరముగా ఉందురు. అప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, దేవుడు అక్కడ వాళ్ళ దగ్గరికి వస్తాడు. దేవుడు 3వ అధ్యాయం 6వ వచనంలో 3వ అధ్యాయం 6వ వచనంలో, ఇక్కడ ఏమవుతుందంటే సాతాను వచ్చి ఇక్కడ వీడిని ప్రేరేపించుద్ది. ఎవరిని? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉండను. అది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దీని ఫలం నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పంతో చెప్పాను. అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఏలనగా మీరు వాటిని తినమన మీ కన్నులు తెరవబడనియు మీరు మంచి చెడ్డలు ఎరుగిన వారే దేవదూతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదిను వివేకమిచ్చు రమ్యమైనది
నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చిన, అతను కూడా తిని. ఏం చేస్తారన్నమాట, ఇవి యుక్తిగా సర్పం ఏం చేసి యుక్తిగా మాట్లాడి ఆవిడ్ని దానిలో ప్రలోభాలలో తన శోధనలోకి నెట్టేసింది. అప్పుడు ఈవిడ ఏం చేసింది, చిన్న చెట్టు, ఆ చెట్టుని ఏమనుకుంది, ఇక్కడ చూసి ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకం ఇచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చిన, అతను కూడా తిన్నాడు. ఇద్దరు తిన్నారు. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడి వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములుగా వేసుకుంటారు. అయితే చలటాల సమయంలో చలటపూటను ఆదాము అతని భార్య తోటలో సంచరించినప్పుడు దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా దేవుని ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కున్నాడు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటాను కనుక భయపడి దాక్కుంటున్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరువని నీకు తెలియజేసిన వాడెవడు, నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అని అడిగాను. అందుకు ఆయన ఏం చేశాడంటే, అందుకేం చెప్తాడంటే, తిన్నాడు. ఈయన తినేం చేస్తాడంటే, ఎందుకు తీసుకున్నావు చేసామని చెప్పి అన్నదానికి ఆయన అవ్వ మీద నెడుతున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగుగా, స్త్రీ సర్పమును నన్ను అందుకు ఆదాము, నువ్వు నాతో నుండుటకు నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే ఈ వృక్షఫలం కొని నాకు ఇక నేను తింటున్నా అన్నాడు. ఆవిడ మీద బ్లేమ్ వేశాడు. ఆమె ఇచ్చింది నేను తిన్నా. తర్వాత ఇక్కడ మళ్ళీ దీనిలో ఏమవుతుంది, స్త్రీని అడుగుతాడు దేవుడు. స్త్రీని అడిగితే అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగుగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నాను. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని శపిస్తాడు. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ, సర్పంతో అంటాడు, సర్పంతో నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నువ్వు శపించబడిన దానిపై నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువని శపిస్తాడు. ఆ తర్వాత స్త్రీని కూడా శపిస్తాడు. ఆ తర్వాత మరియు స్త్రీ నీకును, తర్వాత ఈవిడ ఎట్లా మళ్ళీ నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలుగు చేశాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. తర్వాత ఆయన స్త్రీతో కూడా ఏమన్నాడంటే, స్త్రీని కూడా ఏ విధంగా శపించాడు, అక్కడ సర్పాన్ని శపించాడు, స్త్రీని శపించాడు, ఆదామును కూడా శపించాడు. దేవుడు చేయొద్దని పని చేశారు కదా, అందువల్ల ఏం చేసి దేవుని ఆజ్ఞను మీరారు. ఆ ఆజ్ఞాతిక్రమే పాపం చేయి ఆజ్ఞాతి పాపం. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఆయన స్త్రీతో నువ్వు ప్రయాసమును నీ గర్భవేదనను నీ మిక్కిలి హెచ్చించదును, వేదంతో పిల్లలను కందువు, నీ భర్త ఏళ్ళ నీకు వాంచగలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. తర్వాత ఆయన ఆదాముతో కూడా ఇదే మాట అంటాడు. ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దన్న నేను ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడినది, ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంటను తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు, ఏలనగా నేల నుండి నీవు తీయబడితివి, నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని ఇతను శపించాడు. అంటే ముగ్గురిని శపించాడు. ఏం చేసింది అక్కడ సాతాను ఏం చేసిందంటే, మొట్టమొదటి మెల్లికి వీళ్ళని భ్రమలో పెట్టేసింది. ఆ పండు తిన్నందువల్ల ఏం కాదు, మీకు జ్ఞానం కలుగుద్దని చెప్పుద్ది. అయితే జ్ఞానం దేవునికి విరుద్ధమైన జ్ఞానం, దేవునికి వ్యతిరేకంగా రూపొందబడినటువంటి ఆలోచన. అది దేవునికి వ్యతిరేకంగా రూపొందబడినటువంటి ఆలోచన. దేవునికి విరోధంగా రూపొందబడిన ఏ ఆయుధమైనా వర్ధిల్లదంట. దేవునికి విరోధంగా రూపొందబడిన జ్ఞానం కానీ వివేచన కానీ ఆలోచన కూడా వర్ధిల్లదు. అందువల్ల ఇక్కడ ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఆలోచన. అందువల్ల ఎవరు శపింపబడ్డారు, సర్పం శపింపబడింది, తర్వాత స్త్రీ శపింపబడింది, ఆదాము కూడా శపింపబడ్డాడు. తర్వాత ఆదాము తన భార్యకు అక్కడ శపింపబడ్డారు. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాలు వేయించి వారికి తొడిగించను. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడని వారిని వాళ్ళు మరి మంచి చెడులు తెలిసేటువంటి ఫలం, అక్కడ జ్ఞానం కలిగిన ఫలం వీళ్ళు తిన్నారు. అది కూడా తింటే వాళ్ళు ఏమవుతుందంటే జీవవృక్ష ఫలాన్ని తింటే వీళ్ళు ఇంకెక్కువ కాలం ఇక్కడే నిలబడిపోతారన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి ఏదో తేట నుంచి బయటికి పంపించేస్తాడు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే అతని నిమిత్తం నేల శపింపబడింది. నేల శపింపబడినప్పుడు దానిలో ఏం జరిగినాయి మనకు అక్కడ ఏం జరిగినాయి, ముళ్ళ తొప్పలు. అది వీళ్ళు ఎప్పుడైతే శపింపబడ్డారో అంతకుముందు నేలలో ముళ్ళ తుప్పలు కానీ ఇవి కానీ గచ్చపొదలు కానీ లేవు. ఈయన శపింపబడిన తర్వాత అక్కడ ముళ్ళ తొప్పలను గచ్చ పొదలను నీకు మలిపించును, పొలంలోని పంట తిద్దు. అంటే ఏం చేయాలి, ఈయన
సాగు చేయాలి, వ్యవసాయం చేయాలి, కష్టపడాలి. కష్టపడి పనిచేస్తేనే తప్పితే ఆయన ఆహారం అతనికి రాదు. పొలంలో అతను కష్టపడి పనిచేయటం తన కడుపు ఆహారం కోసం అంట తన చేత కష్టం చేయించుద్దంట. కడుపు శ్రద్ధగా పొలంలో పనిచేయవాడంట తనకు తన కడుపు నుండి ఆహారం దొరుకుద్దంట. పొలంలో శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడంట. బద్ధకంగా పనిచేయడం అవుతాడు, ఏమవుతాడు, దరిద్రుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా వీళ్ళని శపించాడు. శపించిన తర్వాత దీనికి ఇంకో ఉదాహరణ చెప్తాం. ఇక్కడ మొదటి శామ్యూలు 15వ అధ్యాయం 24 వచనంలో చూస్తే, మొదటి శామ్యూలు 15వ అధ్యాయం 24 వచనంలో చూస్తే, 15వ అధ్యాయం 24 వచనం, తర్వాత దీనికి ముందు ఇంకో మాట చెప్పుకుందాం. దీనిలో ఇర్మియా 48:10 ఏమంటాడంటే, యెహోవా కార్యాలను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవుతాడంట. యెహోవా కార్యాలు ఏం చెప్పాడు దేవుడు? ప్రభువైన దేవుడు ఏం పెంచి చెప్పాడు? ఆయన ఆజ్ఞ విని జాగ్రత్తగా ఉండమని ఏదైనా తోటలో వాళ్ళు అప్పచెప్తే ఆయన తినొద్దన్న పిండి తిని శాపగ్రస్తులయ్యారు. అంటే యెహోవా చెప్పిన కార్యాలను విని అశ్రద్ధ ఎవరైతే అశ్రద్ధగా ఉంటారో దేవుని కార్యాలు అశ్రద్ధ చేస్తారో వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. ఇక్కడ దీనిలో లేవీకాండంలో చూద్దాం. లేవీకాండం కంటే ముందు ద్వితీయోపదేశకాండంలో చూద్దాం. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో మొదటి వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనంలో, నీవు దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను. అయితే యెషయా 1:19 కూడా ఏం చెప్తాడంటే, యెషయా 1:19 మీరు సమ్మతించిన ఆ మాట విని ఎడల మీరు భూమి యొక్క పంచ పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుదురు. యెహోవా ఎలాగా సెలవిస్తున్నాడు. దీనిలో లేవీకాండంలో కూడా ఏమని చెప్తా అంటే, లేవీకాండంలో ఏం చెప్తాడు చూద్దాం ఒకసారి. లేవీకాండం 26వ అధ్యాయం 26వ అధ్యాయంలో 26వ అధ్యాయం 3 నుంచి చూద్దాం. 3వ వచనం చూస్తే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలను ఇచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీరు నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించెదరు. దేశంలో నేను మీకు క్షేమం కలుగజేయుదును. మీరు పండుకున్నప్పుడు ఎవడనూ మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్టముఖములు లేకుండా చేసేదను. మీ దేశంలోని ఖడ్గము రాదు. తర్వాత మీరు మీ శత్రువులను సరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీరు తర్వాత ఇక్కడ ఇంకోటి ఏమంటాడంటే, దీనిలో తర్వాత ఏమవుతుందంటే, ఇక్కడ వాళ్ళు ఆ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి నడుచుకున్న వాళ్ళకి అది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఈయన ఆజ్ఞలను పాటించకుండా నడుచుకున్న వాళ్ళ విషయంలో ఇక్కడ మళ్ళీ కీడు ఒకటి చెప్తాడు. నా మాట వెనక దీనిలో 14వ అధ్యాయంలో 14 వచనం, 26వ అధ్యాయం 14, మొదటి శామ్యూలు 15వ అధ్యాయం 14 వచనంలో, మీరు నా మాట వెనక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడాలను నిరాకరించిన ఎడల నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనలను మీరునట్లు మీరు నా తీర్పు విషయమై అసహించుకుని ఎడల నేను మీకు చేయున దేవునగా మీ కనులకు క్షీణింపజేయునట్టు ప్రాణమును ఆయాసపరిచినట్టు తాప జ్వరమును క్షయ రోగమును మీ మీదకి రప్పించదు. మీరు విత్తన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రులు వాటి పంటను తింటారు. నేను మీకు పగవాడినవుదును, మీరు శత్రువుల ఎదుట మీరు చంపబడదురు. మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు, మిమ్మల్ని ఏలువారు ఎవరినూ తరుముకపోయినను మీరు పారిపోయేదరు. ఇక్కడ ఈ మాట ఏమన్నాడంటే, మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు. ఇజ్రాయేలీస్ దేవుని మాట వినకపోవటం కారణంగా వీళ్ళు ఏం చేశాడంటే బబులోని చెరకు పంపించాడు. నెబుకద్నెజరులను పంపించాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు బైబిలోను చెరలో ఉన్నారు. బబులో చెరలో ఉన్న తర్వాత అక్కడి నుంచి దేవుడు ఏం చేస్తాడంటే, వాళ్ళకి వచ్చిన జ్ఞానం కలిగిందంటే తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూపులుగా 3 గ్రూపులుగా మళ్ళీ మొదటి 3 గ్రూపులుగా వెళ్ళిన వాళ్ళే మళ్ళీ తిరిగి 3 గ్రూపులుగా మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి తీసుకొస్తాడు. అంటే ఏంటనమాట, మీ విరోధులు మిమ్మల్ని ఏలటం అంటే ఏంటి?
ఈయన దేవునికి విరోధంగా నడుచుకున్నారు కాబట్టి వీళ్ళందరూ దేవునికి విరోధంగా నడుచుకున్నారు ఇజ్రాయెల్ జనాంగం కాబట్టి వీళ్ళు బబులోను చెరకు అప్పగిస్తాడు. అంతకుముందు వీళ్ళు విరోధంగా నడుచుకున్నారు కాబట్టి వీళ్ళు 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసల్లో బ్రతికారు. అంటే దేవునికి విరోధంగా ఏదైనా రూపబడిన ఏ ఆయుధం కూడా నిలవదు. కాబట్టి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ దీనిలో ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరీ 700గా మిమ్మల్ని దండిస్తాను. ఆయన అక్కడ జరిగిన సందర్భాలను బట్టి వీళ్ళు ఎప్పుడైతే దేవుని వైపు తిరగకపోయినప్పుడు ఏం చేస్తాడు? వినని ఎడల నేను మీ పాపాలను మరీ 700గా మిమ్మల్ని దండిస్తానని చెప్తాడు. తర్వాత ఇక్కడ మొదటి సామెయలు దీనిలో ఏమంటాడంటే మొదటి సామెయలు 2:30-31 ఏం చెప్తాడంటే మొదటి సామెయలు 2:30-31 ఏమంటాడంటే 2వ అధ్యాయం 30-31లో 30-31 ఏమంటాడంటే నీ మొదటి సామెయలు 2:30-31 30-31 ఏమంటాడంటే కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచును, నన్ను తృణీకరించు వారు తృణీకారం ముందెదురు. అంటే దేవుని గణపరిస్తేనేమో గణపరుస్తాడు ఆయన, లేకపోతే ఆయన ఎప్పుడైతే దేవుని తృణీకరించారో వాళ్ళు కూడా తృణీకరింపబడతారు. తృణీకరింపబడతారని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత మొదటి సామెయలు 15-17-23లో మొదటి సామెయలు 15-17-23లో అందుకు సామెయలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు, అంటే సామెయలు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఇక్కడ ఇతన్ని సౌలుని ఇజ్రాయెల్ దేశానికి రాజుగా దేవుడు ఎంపిక చేస్తాడు. ఎంపిక చేయటం అంటే ఇక్కడ మొట్టమొదటిలో చూద్దాం, 1-2 వచనాల్లో చూద్దాం. ఒక దినమున సమూయేలు సౌలునకు పిలిచి యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించడానికి నన్ను పంపిన. అంటే ఆ సౌలుని ఇజ్రాయెల్ దేశం మీద రాజుగా ఉండటానికి ఈ ప్రవక్త అయినటువంటి సమూయేలుని పంపుతాడు. ప్రవక్త ఏంటంటే అతను కూడా దేవుని యొక్క ఇదేంటంటే ప్రవక్త అయిన సమూయేలు అతను అభిషేకిస్తే దేవుడి యొక్క అభిషేకం అతని మీదకి వస్తుంది. కాబట్టి నన్ను పంపిను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా అమాలేకీయులు ఇజ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. అమాలేకీయులు ఏం చేశారంటే దీనిలోకి వచ్చినప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వచ్చినప్పుడు అమాలేకీయులు ఇజ్రాయేల్ మీద ఎప్పుడు కూడా వాళ్ళ మీద గొడవ పడుతూనే ఉండేవాళ్ళు. అది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో రాగానే అమాలేకీయులు వారి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపుగా అమాలేకీయులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాదములనేమి అన్నింటినీ హతం చేసి వారిని కలిగినంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాడు. అంతటా సౌలు జనులను పోగు చేసి తలాయిములో వారిని లెక్క పెట్టగా కాలుబలము 2 లక్షల మంది ఏదో వారు 10,000 మంది ఉండరు. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణంలో ఒక దాన్ని వచ్చి లోయలో పొంచి ఉండి ఇజ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేస్తే గనుక అమాలేకులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకూడనట్లు మీరు వారి నుండి బయలుదేరిపోవడానికి కేనీయులకు వర్తమానం పంపించాడు. వాళ్ళు కేనీయులు వాళ్ళతో కలిసి ఉన్నారు. కేనీయులు ఏం చేశారంటే అమాలేకులతో పాటు కలిసి కూడా వీళ్ళు ఇజ్రాయెల్ దేశంలోకి పాలుదేనులు ప్రవేశించే దేశంలో ప్రవేశించినప్పుడు కేనీయులు ఏం చేశారంటే ఇజ్రాయెల్కి సహకారం చేశారు. అందుకని మీరు వాళ్ళతో యుద్ధానికి వస్తున్నాం మేము, కాబట్టి మీరు రెండోది మీరు పక్క తప్పుకోమని పంపించేస్తాడు. తర్వాత ఏం చేస్తారంటే ఈ రాజు ఈ సౌలు జనులను కూడి అక్కడ ఏం చేస్తాడు, సౌలు పొరపాటు చేస్తాడు. సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను గంకరపోయిన కనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అందుకు సమూయేలు కోపవేశుడై ఆ రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టాను. సౌలు మీద ఇతను కోపం వచ్చింది. ఎందుకంటే నేను చెప్పిన పని అమాలేకీయులను చంపమని చెప్పాడు, పూర్తిగా అందరిని తుడిచేసేయమని చెప్పాడు కదా. అయితే ఇతను ఏం చేస్తాడంటే అందులో కొంతమందిని ఎట్టిపెట్టుకుంటాడు. కొంతమందిని అంటే బలిష్టమైన వాటిని అన్నింటినీ అందులో బలిష్టమైన వాటిని 15:1-3లో 1-3 దీనిలో బలిష్టమైన వాటిని అంటే మంచిగా బలంగా ఉన్న వాటిని, పుష్టిగా ఆరోగ్యకరంగా ఉన్న వాటిని అన్నింటినీ అట్టిపెట్టేసుకుంటాడు బలి అర్పణకు అని చెప్పాలి.
అందుకు దేవుడికి ఏం చేస్తుంటే దేవుడికి సమూయేలు మీద కోపం వచ్చింది. ఆ సమూయేలు కోపం వచ్చేయంటే సౌలు నన్ను అనుసరింపక వెనుకదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అందుకు సమూయేలు కోపవేశుడై రాత్రి అంతా యెహోవాకు ప్రార్థన చేశాడు. ఇక్కడ సమూయేలు ఏం చేశాడంటే రాజుగా వీడిని తీసేటప్పటికి బాధపడతాడు. సమూయేలు బాధపడి కొంచెం మొరపెట్టుకుంటాడు దేవుడితో. అప్పుడు ఉదయమైన సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనటకు పోగా మొరపెట్టుకుంటే అప్పుడు ఏం చేస్తాడంటే దీనిలో 16వ అధ్యాయంలో ఏం చేస్తాడు, 16వ అధ్యాయం మొదటి వచనంలో అంతటా యెహోవా ఇతను రాత్రి అంతా మొరపెట్టుకుంటాడు. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇజ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా వద్దకు నిన్ను పంపుతున్నాను. అతని కుమారులో ఒకరిని నేను రాజుగా నియమించదని చెప్పాడు. ఇక్కడ ఇతను మొత్తం అంటే ఏంటి, దేవుడిని ఏం చేసి మొట్టమొదటిలో సౌలుని రాజుగా ఎంపిక చేయడం కోసం సౌలుని పంపించాడు, రాజుగా ఎంపిక చేశాడు, అభిషేకం చేశాడు. రాజు అయిన తర్వాత దేవుడు వీరికి ఏం చెప్తాడంటే అమాలేకుల వల్ల మీరు ఇజ్రాయేల్ చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి అమాలేకులు పూర్తిగా నాశనం చేసేయమని చెప్తాడు. చేయుడు మంచి తీసుకొస్తాడు, మంచి తీసుకొని దగ్గర పెట్టుకొని బలు అర్పించడం కోసం వాటికి ఉపయోగించాలని ప్రయత్నం చేస్తాడు. దేవుడు కోపం వస్తుంది, మొత్తుతాడు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటాడు 1వ వచనంలో 16వ అధ్యాయం అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇజ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నువ్వు ఎందుకు ఎంత బాధపడతావు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా వద్దకు నువ్వు పంపుతున్నాను. అతని కుమారులు ఒకడిని. ఆ తర్వాత ఇజ్రాయెల్ రాజుగా సౌలు అయిపోయింది. సౌలుని విసర్జించిన తర్వాత దేవుడు దావీదుని ఇజ్రాయెల్ రాజుగా ఎంపిక చేస్తాడు. అదే యెషయా కుమారుల్లో ఒకడు, బెత్లెహేమీయుడైన యెషయా కుమారుల్లో ఒకడైన దావీదుని తర్వాత ఇజ్రాయెల్ రాజుగా దేవుడు ఎంపిక చేస్తాడు. అంటే ఇక్కడ ఏం దేవుడి యొక్క ఆజ్ఞలను వినకపోవటం వలన లేవికాండంలో మనకు చెప్పింది ఏంటి, లేవికాండం 26 అధ్యాయం 3 నుంచి 24 వచనాలు చెప్తాడు. వీళ్ళని ఎవరైతే నా మాట వినకుండా నా ఆజ్ఞలు వ్యతిరేకిస్తారో వాళ్ళని విసర్జిస్తానని చెప్పేశాడు. నన్ను విసర్జించిన వారు నేను విసర్జిస్తాను, నన్ను తృణీకరించిన వారు తృణీకరింపబడతారని కూడా చెప్పాడు మొదటి సమూయేలు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా ఏంటంటే సమూయేలుని మొత్తాడు, సౌలుని మొత్తేశాడు దేవుడు. అంటే ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా నడుచుకున్నాడు కాబట్టి. తర్వాత ఇక్కడ ఆదికాండంలో వీళ్ళు ఏం చేశారు, దేవుని ఆజ్ఞ పంట తినొద్దని తిన్నారు కదా, వాళ్ళని కూడా మొత్తేశాడు, అయిపోయింది, వెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడ దీనిలో ఇర్మియా 45:5లో నీ నిమిత్తము నువ్వు గొప్ప వాటిని వెదుకుచున్నావు, వెదకవద్దు. నేను ఇర్మియా 45:5లో నీ నిమిత్తము నువ్వు గొప్ప వాటిని వెదుకుచున్నావు, వెదకవద్దు. నేను సర్వశరీరులకు మీదికి కీడు రప్పించున్నాను. ఇక్కడ దీనిలో ఏమంటున్నాడంటే సర్వశరీరుల మీద కీడు నీ నిమిత్తము గొప్ప వాటిని వెతుక్కొంచున్నావు. వీళ్ళతో చెబుతాడు ఇర్మియా 45:5లో నీ నిమిత్తం గొప్ప వాటిని వెతుక్కొంచున్నావు, నీ వెతుకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పిస్తానని చెప్తున్నాడు. అయితే ఇక్కడ హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయం 5వ వచనం ఏంటంటే ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితోనే, ధనాపేక్ష అంటే దేవుడు ఏమి ఇచ్చాడో దాంతోనే మనం తృప్తి చెంది ఉండాలి. ధనాపేక్ష లేని వారై కలిగిన దాంతో తృప్తిపడి ఉండి నిన్ను ఏమాత్రమును నిన్ను విడును ఎడబాయను, ఇజ్రాయెల్ ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. నిన్ను విడును ఎడబాయను, ఇజ్రాయెల్ని కాపాడువాడు కొనుక్కుంటూ నిద్రపోవడానికి సెలవిచ్చాడు కదా. ఎందుకంటే దేవుడు ఆయన వాగ్దానం చేశాడు వాళ్ళకి, అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిను, యాకోబు దేవుడిని అని చెప్పి వాగ్దానం చేశాడు కదా. కాబట్టి వాగ్దానం చేసిన ప్రకారం మిమ్మల్ని విడువను ఎడబాయనని చెప్పి హెబ్రీయులకు 13వ అధ్యాయంలో చెప్తున్నాడు. దానిలో నేను విడువను ఎడబాయను, ఇజ్రాయెల్ని కాపాడువాడు కొనుక్కుంటూ నిద్రపోవడానికి కూడా సెలవిచ్చాడు. దీనిలో 1 తిమోతి 6వ అధ్యాయం 7-9లో ఏం చెప్తుంటే మనము ఈ లోకమునకు ఏమీ తేలేదు, ఈ లోకము నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై తృప్తి పొందుతాం. అంటే మనం ఈ లోకంలో వచ్చాడు, మనం ఏమీ తీసుకురాలేదు, దిగంబరులుగానే వచ్చాం, వెళ్ళేటప్పుడు కూడా దిగంబరులుగానే వెళ్తాం. అయితే ఇక్కడ మొట్టమొదట్లో ఆదాము అవ్వలు ఎట్లా ఉన్నారు, వాళ్ళకి జ్ఞానం లేదు, కనువిప్పు కలగల, అప్పుడు ఎట్లా ఉన్నారు, దిగంబరులుగానే ఉన్నారు. మేము దిగంబరులు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. అప్పుడు ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నారో తిన్న తర్వాత వాళ్ళు కనువిప్పు కలిగింది, వాళ్ళు మేము దిగంబరులు అని అప్పుడు గుర్తించారు, అప్పుడు దాకా తెలియదు. సాయంకాలం సమయంలో చల్లపోటాలు దేవుడు వచ్చి పలకరించినప్పుడు పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు. అయితే వాళ్ళు ఎప్పుడైతే మేము దిగంబరులను గుర్తించారో అప్పుడు ఏం చేశాడు, ప్రభు వచ్చి ఆదాముని పిలిచినప్పుడు ఆదాము ఏం చేశాడంటే నువ్వు చేయొద్దని పని చేసావు కాబట్టి నేను దిగంబరునిగా ఉన్నాను కాబట్టి నీ ముందుకు రాలేక దాక్కున్నానని చెప్తాడు. కాబట్టి దిగంబరులను ఇప్పుడు ఆ పండు తినొద్దన్న పండు తిన్న తర్వాత వాళ్ళు జ్ఞానం కలిగి దిగంబరులని గుర్తించారు. ఇక్కడ
దీనిలో దీనిలో 1 తిమోతి 6:7-9 ఉంటాడు, మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రం గలవారి తృప్తి పొంది అన్నవస్త్రం గలవారి తృప్తి పొంది ఉందాం. తర్వాత ప్రసంగిలో ఏం చెప్తా అంటే ప్రసంగి 3వ అధ్యాయం ప్రసంగి 3వ అధ్యాయంలో ఏం చెప్తా అంటే ప్రసంగి 3వ అధ్యాయం ప్రసంగి 3వ అధ్యాయంలో 12-13 వచనాలు 12-13 కావున సంతోషంగా నుండి కంటేను తమ బ్రతుకు సుఖంగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియో నరులకు లేదని నేను తెలుసుకుంటున్నాను. ఎవరు రాసింది? ప్రసంగి రాసింది ఎవరు? సొలొమోను రాశాడు. సొలొమోను ఏం చేసినట్టు రాజుగా పరిపాలన చేసిన తర్వాత అన్ని విషయాలు అన్నీ తెలుసుకున్న తర్వాత దానిలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం పొంది అన్నీ అనుభవించిన తర్వాత అప్పుడు మనిషిలో విరక్తి కలుగుతుంది. ఆ విరక్తి కలిగి ఏమని చెప్తాడంటే ఇక్కడ ప్రసంగి గ్రంథాన్ని రాస్తాడు. దీనిలో విరక్తి అనేటప్పటికీ వైరాగ్యంలో 3 రకాల వైరాగ్యాలు ఉన్నాయి. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం అని 3 రకాల వైరాగ్యాలు. పురాణం విన్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది అంటే అబ్బో అంతా ఇది కావాలి, ఎందుకు మన జీవితాలు బ్రతకటం ఎందుకు, ఈ జీవితాలు ఎందుకు వేస్ట్ అని అనిపిస్తుంది. ఈయన అట్లాగే అనుభవించాడు. మొత్తం రాజుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? రాజుగా పూర్తిగా అన్ని రకాలుగా అనుభవించాడు. అప్పుడు చివరికి ఆయన తెలుసుకున్నది ఏంటంటే అన్నీ వేస్టే, ప్రతిదీ వ్యర్థం 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 అన్నీ వ్యర్థమే. అందుకని ఇక్కడ ఏమంటాడంటే కావున సంతోషంగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖంగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటున్నాను. ఆ తర్వాత ఏమంటాడు, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనచ్చు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకున్నాడు. ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనచ్చు తన కష్టార్జితను అనుభవించడం దేవుడిచ్చిన మేలే. చివరికి ఆ నిర్ణయానికి వచ్చాడు. దేవుడు చేయి పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటున్నాను. దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు దేవుడి నియమము నియమించారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడంటే తను జ్ఞానం కలిగిన తర్వాత, ఆయనకి కనువిప్పు కలిగిన తర్వాత ఆయన అన్న మాటలు ఇవి అనమాట. అన్న మాటలు ఇవి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రసంగి ఆ మాట చెప్తాడు. తర్వాత ఇక్కడ మనకి ఇంకో విషయం ఏంటంటే సామెతలు 3:5-6 ఏం చెబుతాయంటే సామెతలు 3:5-6 సామెతలు 3 అధ్యాయం 5-6 వచనాలు. నీ సొబుదిని ఆధారం చేసుకోను కానీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం కూడా ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేస్తాడు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ప్రసంగిలో సొలొమోను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా వేష్టమే. మన కష్టార్జితం మనం అనుభవించడం అంటే అదే మేలుకరం, అదే దేవుని యొక్క ఆశీర్వాదం. అందువల్ల ఇక్కడ ఎందుకని మనం ఏం చేసినా కూడా మన సొబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మికుంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. అయితే నువ్వు జ్ఞానిని కదా అని అనుకోవద్దు. నేను గొప్ప జ్ఞానం కలిగినటువంటి సౌలు కూడా చివరికి ఏం చేశాడంటే దేవుని యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలకు లోబడి నడుచుకున్నాడు. తర్వాత చివరికి వచ్చేటప్పుడు దేవుడు అతను కనువిప్పు కలుగు చేశాడు. కనువిప్పు కలుగు చేసినప్పుడు ఏమవుతుంది, నీ రక్కస్కాస్తాన్ని తినటం కూడా దేవుని ఇచ్చినటువంటి వరమేనని చెప్పి చివరికి అట్లా మాట్లాడతాడు. తర్వాత నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగును. నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువు కలుగుతుంది. తర్వాత ఇక్కడ ఇంకో విషయం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. 33వ వచనంలో ఏం చెప్తాడంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపండి. ఏవి కావాలి, మనం ఏం కావాలని మనం కోరుకుంటున్నాం, మనం ఏం కావాలంటే మనకు అది దేవుడు మనకంటే ముందు దేవుడు తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో మీకు ఏం కావాలో అక్కరగా ఉన్నాయో నాకు తెలుసని ముందే చెప్తాడు. అయితే ఇక్కడ దీనిలో ఇంకో మాట ఏంటంటే 6వ అధ్యాయం 25-36 వచనాలు, 6వ అధ్యాయం 25-32 వచనాల్లో చూద్దాం. 25-32 వచనం.
అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని దేహమును గూర్చి అయిన చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు గారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తును మూడు ఎక్కువ చేసుకోగలడు? లేదు కదా. వస్త్రముల గురించి మీరు ఎలా చింతింపనేలా? అడవి పూలు ఎలాగ నెదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాన్నైనను అలంకరింపబడలేదు. సొలొమోను కూడా దేవుడు ఇచ్చినటువంటి పూలు ఉన్నాయి చూసారా. మన బజార్లో మనం చూస్తే పూలు, ప్రకృతిలో మనం చూస్తే ఏమవుతుందంటే అన్ని రకాలైన పూలు ఉంటాయి, అన్ని రకాల కలర్స్లో ఉంటుంటాయి, అన్ని చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటాయి. అందుకని ఇక్కడ ఒక మాట ఏమంటాడంటే, టేక్ టైమ్ టు లివ్, ది వరల్డ్ హ్యాస్ సో మచ్ టు గివ్. టేక్ టైమ్ టు లివ్, ది వరల్డ్ హ్యాస్ సో మచ్ టు గివ్. అందువలన ఆయన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఉన్న ఒకదాని వలెనైనను అలంకరింపబడాల. సొలొమోను కూడా అంత రాజ్యాన్ని పరిపాలించాడు, కానీ అన్ని ఆస్తులు సంపాదించాడు, అన్ని ఆస్తులు కూడబెట్టాడు, బహుసంపన్నుడు అయినప్పటికీ కూడా ఈ అయినను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడలేదు. దేంట్లో? దీనిలో అడవి పూలు ఎలాగ నెదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకం, కానీ చూడటానికి ఎంత ఎట్లా ఉంటాయి ఇవి. మీరు అది అడవి పూలు అంత చూడటానికి ముచ్చటగా ఉంటాయి అన్నమాట. అట్లాగే ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఆయన సొలొమోను సమస్త వైభవంలో కూడా ఆయన ఒకదాని ఈ సైతం వీటిలో ఒకదాని వల్లనైనా అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించడల్లా అల్ప విశ్వాసులారా, మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడదు. అన్ని జనులను వీటి విషయమై విచారించరు. తర్వాత 32లో ఏమంటాడంటే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ కావాలని పరలోకపు తండ్రికి తెలియను. మత్తయి సువార్త 6:8లో కూడా చెబుతాడు ఆ మాట. తర్వాత కాబట్టి మీరు ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. ఆయన రాజ్యాన్ని, నీతిని ముందు మనం వెతకాలి. అది తర్వాత ఇంకోటి ఏంటంటే, రెండో రాజులు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ ఈ హిజ్కియాను గురించి చెప్తాడు. రెండో రాజులు 5వ అధ్యాయం 24వ వచనం. 5వ అధ్యాయం 24వ వచనంలో మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ ఏం చేస్తారు? వాటిని తీసుకొని ఇంట్లో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. రెండో రాజులు అంటే ఎలీషాకు సంబంధించిన వ్యవహారం ఇది. దీని మొదటి రాజులు అంతేనేమో శామ్యూల్ గురించి చెప్తాడు, రెండో రాజుల్లోనేమో ఎలీషా గురించి చెప్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మెట్ల దగ్గరికి వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ ఏం చేస్తాడంటే వాటిని తీసుకొని ఇంట్లో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. తర్వాత 16వ వచనంలో చూద్దాం ఒకసారి. 16వ వచనంలో ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. ఎవరితో చెప్తాడు? నయమాన్ వస్తాడు, సిరియా దేశపు మంత్రి, సైన్యాధిపతి వస్తాడు. నయమానికి ఏంటంటే కుష్ఠవ్యాధి ఉంటుంది. అప్పుడు రాజుతో చెప్తాడు. రాజు ఏం చెప్తాడంటే, కుష్ఠవ్యాధి ఉంది కాబట్టి ఈ దేశానికి అక్కడ పోయిన తర్వాత అక్కడ నీకు ఎలీషా ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే నీకు కుష్ఠవ్యాధి నయమైపోద్ది అని చెప్పి ఆయన దగ్గర పనిచేసే చిన్న శిష్యురాలు, బానిసగా పట్టుకొచ్చిన పిల్ల చెప్పుద్ది. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ రాజుగారి దగ్గర అధికార పత్రాలు తీసుకొని అక్కడికి వచ్చేస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఎలీషా ఎవరి సన్నిధికి నేను నిలువబడి ఉన్నానో ఇజ్రాయెల్ దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమి అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఇతనితో చెప్తాడు. అక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే నువ్వు పోయి యోర్దాను నదిలో 3 సార్లు మునగమని చెబుతాడు. యోర్దాను నదిలో 3 సార్లు సిరియా రాజు నయమాన్ ఏం చేస్తా అంటే నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలబడతాడు. ఇక్కడ రాజు చెప్తాడు, ఎలీషా ఉన్నాడు దైవప్రవక్త, ఆయన దగ్గర పోమని నిలిపితే అక్కడికి వచ్చి నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిల్చుండగా
ఎలీషా, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగే నువ్వు శుద్ధుడు అవుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు. అతను కూడా రాలా, దూతను పంపించాడు. అంటే ఇక్కడ ఏం చేస్తాడంటే ఇతనిలో ఈ విశ్వాసాన్ని పరీక్ష జరుగుతుంది. అక్కడ నా మాట వింటాడా లేదా, అంటే నా మాట మీద నమ్మకం ఉందా లేదా, దేవుని నమ్ముతున్నాడా లేదా, అతని మీద విశ్వాసాన్ని పరీక్ష. అందువల్ల నేను ఆ మాట చెప్పినప్పుడు ఏమో శుద్ధుడు అవుతుంది అతను చెప్పుట దూత పంపాడు. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లాను, అతడు నా ఎదుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామం బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబానాయును ఫర్ఫరును ఇజ్రాయెల్ దేశంలో నదులంటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నందలేనా అని అనుకొని రౌద్రుడు తిరిగి వెళ్ళాను. అయితే మార్గమధ్యలో ఏం చేస్తాడంటే దాసుడు ఏమంటాడంటే, ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమని నియమించినలా నువ్వు చేయకుందువా, అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు ఏం చేస్తాడు, మరి తిరిగి ఏం చేస్తాడంటే యోర్దాను నదికి వెళ్తారు. యోర్దాను నదికి వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగ్గా అతని దేహం పసిపిల్ల దేహం వల్లే అవుతుంది. ఆ టైంలో ఏం చేస్తాడంటే ఇతను కృతజ్ఞతతో ఏం చేస్తాడు, ఇతను తీసుకొచ్చి సన్నిధిని నిలబడి అక్కడ వచ్చి అతను గిఫ్ట్లు ఇవ్వబోతాడు. గిఫ్ట్లు ఇవ్వబోతే అప్పుడు ఎలీషా ఏమంటాడు, యమన సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నేనేమీ తీసుకోనను అని చెప్పాను. నయమాను అతను అంత బతిమలాడినా అతను ఒప్పకపోయాను. అంటే ఇతను గిఫ్ట్ సహజంగా ఏంటంటే మేలు జరిగింది, గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు, నేను తీసుకోవాలి. అయితే ఈ విషయం ఏం జరుగుతుందంటే ఇక్కడ దీనిలో గెహాజీ వచ్చాడు. ఇక్కడ గెహాజీ ఏం చేస్తాడు, ఏమంటాడంటే అంతటా దైవజనుడు ఎలీషాకు సేవకుడు గెహాజీ శనుడైన నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించడానికి యజమానుడు మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతను కలుసుకొని అతని వద్ద ఏదైనా కొంత తీసుకుందని అనుకుంటాడు. ఆ తర్వాత పోయి ఎదురుపోవటం చూసినప్పుడు నయమాను ఏం చేసి కలుసుకొని పోతుండగా నయమాను అతను వెనుక నుండి పరుగు వచ్చున్న వాడిని చూసి తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమం అడిగాను. అతడు ఇప్పుడు ఏమంటాడంటే, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవ్వనులు ఎఫ్రాయిం మన్యం నుండి నా ఎదుకు ఇప్పుడే వచ్చారు కనుక నీవు వారి కొరకు 2 మణుగులు వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిస్తాడు. అయితే ఈయనేం చేస్తాడు, తీసుకొచ్చుకుంటాడు. ఈ 24వ వచనంలో వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి ఇంట్లో తీసుకొస్తారు. అప్పుడు ఏం చేస్తాడు, మెట్ల దగ్గరకు వారు రాగానే వారి వద్ద నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంట్లో దాచి వారికి సెలవుగా వెళ్ళిపోతారు. అంటే వీళ్ళ దగ్గర తీసుకుంటాడు, దాచిపెడతాడు, అప్పుడు సెలవిస్తే వెళ్ళిపోతాడు. ఈ మాటకు దాని సందర్భం అది, గతంలో జరిగిన సందర్భం అది. కాబట్టి దీనిలో ఆ తర్వాత ఏం జరుగుతుందంటే రాగానే తర్వాత రాజులు 5:27 వచనంలో 5:25 26లో చూద్దాం. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువుగా ఎలీషా వారిని చూసి, గెహాజీ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితేవని అడిగినందుకు వాడు, నీ దాసుడిని ఆయన అచ్చటికి పోలేదన్నాడు. అది ఇతనికి ఎలీషా ప్రవక్త కదా, ఆయన తెలియకుండా ఉంటుంది, అన్నీ తెలుసు ఆయనకి. ఆయన ప్రవక్త అంటే ఏంటి, ప్రవచించగలిగినట్టు వరం కలిగిన వాడు, భవిష్యత్తులో ఏది జరగబోతుందో చెప్పగలిగినటువంటి వాడు. అది ఇక్కడ ఏమన్నాడంటే, కాబట్టి నయమాను ఇక్కడ దీనిలో ఏమన్నాడంటే, దీనిలో అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా, ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసిని సంపాదించుకుంటే సమయమా, కాబట్టి నయమాను కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటుడును అని చెప్పగా వాడు మంచువలే తెల్లని కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి వెళ్ళిపోయాను. అంటే దేవుని కార్యమాలు అశ్రద్ధగా నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఏమవుతారన్నమాట, శాపగ్రస్తులు అవుతారని ఇర్మియా 48:10 మనం చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నయమానికి ఏమవుతుంది, ఆయన కుష్ఠం ఈయనకి వస్తుంది. నయమానికి వచ్చిన కుష్ఠం ఏమవుతుంది, ఎవరికి వస్తుంది, ఎలీషా అతను తీసుకోలేదు. కాబట్టి అతను తీసుకొని దాన్ని ఇతను ఆశతో ఏం చేశాడు, ధనాపేక్ష సమస్య కీళ్ళకు మూలం తెలుసుగా. అది దానిలో ఇంకో మాట ఏమవుతుందంటే, దీనిలో యాకోబు 1:14-15 ఏం చెబుతాడంటే, ప్రతివాడును తన స్వకీయ దురాశ చేత ఈడుబడి మరలు కొలబడిన వాడై శోధింపబడును, దురాశ గర్భం ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణం కలుగుతుంది. కాబట్టి వీడి దురాశ ఏం చేసిందనమాట, వీడిని నయమానికి ఉన్నటువంటి కుష్ఠం వీడికి వచ్చేసింది. ఎప్పుడైతే ఎలీషా మాట అంటాడో వెంటనే ఆ తెల్లటి కుష్ఠం వీడికి వస్తుంది, ఎలీషా దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే,
అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో అననీయ సప్ఫీరాల గురించి చెప్తాడు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో 1 నుంచి 10 వచనాల్లో అన్నయ్యను ఒక మనుషుడు తన భార్య సప్ఫీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదములు పెట్టాను. అప్పుడు ఇక్కడ దీనిలో అపోస్తుల కార్యం దీనిలో ఏమవుతుందంటే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 32 వచనాలు చూస్తే 4వ అధ్యాయం 32 వచనాలు చూద్దాం. అక్కడ ఆ టైంలో అపోస్తులంతా కూడా అక్కడ సంఘం కూడుకున్నప్పుడు విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారి ఉండిరి. ఎవడనూ తను కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారు కలిగినంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇది కాక అపోస్తలు బలంగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చుండి దైవ కృప అందరి మీద అధికంగా ఉండెను. వీళ్ళు ఏం చేసి భూములైనో ఎండలైనో కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెలదెచ్చి ఆ అపోస్తల పాదముల వద్ద పెట్టుచుండ్రి. వారు ప్రతివానికి వారి మీద అక్కర్ల కొలది పంచిపెట్టిరి. కనుక వారిలో ఎవరికి కొదువు లేకుండా ఉండను. తర్వాత దీనిలోకి వచ్చేటప్పటికి అందులో 5వ అధ్యాయంలో చెబితే అన్నయ్య సప్ఫీరా అని ఇద్దరు మనుషులు. అన్నయ్య అని ఒక మనుషుడు తన భార్య సప్ఫీరా. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా కలిగిందని తీసుకొని ఏం చేస్తారంటే మొత్తం తీసుకొచ్చి అపోస్తలుల ముందు పెట్టకుండా కొంత తీసుకుంటారు. అయితే ఇక్కడ దీనిలో అప్పుడు పేతురు ఏమంటాడు, అన్నయ్య నీవు భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీకు హృదయాన్ని ప్రేరేపించాను అంటాడు. కొంత దాచుకున్నాడు. భార్య భర్తలు ఇద్దరు ఒక మాట అనుకుని కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాడు. అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడుతావని వానితో చెప్పాను. అంతటా వాడేమో అన్నయ్య ఆ మాట వినుచుండగానే పడి చచ్చిపోతాడు. మాట పడి ప్రాణం విడువుగా విన్న వారందరికీ మిగులు భయం కలిగిన. అప్పుడు పడుచు వారు లేచి వారిని బట్టలతో చుట్టి తీసుకొని పోయి పాతిపెట్టారు. ఇంచుమించు 3 గంటల తర్వాత అనే భార్య కూడా వస్తుంది, సప్ఫీరా కూడా వచ్చినప్పుడు అప్పుడు పేతురు మీరు భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించడం మీరు ఎలా ఏకీపించుతారు? ఇదిగో నీ పెనిమిటి పాతిపెట్టిన వారు పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతాను. అంతటా సప్ఫీరా కూడా వెంటనే అతని పాదముల వద్ద పడి ప్రాణం విడిచింది. అంటే దేవునికి వ్యతిరేకంగా రూపింపబడిన ఆయుధం వర్ధంతులు జ్ఞానం కానీ ఆలోచన కానీ వివేచన కానీ ఏది వర్ధలదు. దేవునికి లోబడి ఉండాలి. దేవుని సబుద్ధిని ఆధారం చేసుకో, పూర్ణ హృదయంతో ఆయన నమ్మిక ఉంచాలి. మన ప్రవర్తన అంతరందుకు కూడా ఆయన అధికారానికి లోబడి నడుచుకోవాలి. అన్నయ్య సప్ఫీరా. తర్వాత ఇంకొకటి ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మరి చెబుతా ఒక చిన్న విషయం ముగించేస్తాను. దీనిలో అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 21-23 వచనాల్లో అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 21-23 వచనాల్లో నియమింపబడిన దినమున హేరోదు రాజవస్త్రము ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహింపరచనందున వెంటనే ప్రభు దూత అతను మొత్తం కనుక పురుగులు పడి ప్రాణం ఇచ్చాడు. ఈయన అతన్ని కనపరుచుకున్నాడు కానీ దేవుని మహింపరచల. అందువల్ల దేవుడు మొత్తాడు కాబట్టి వెంటనే దేవుని మహింపరచనందున వెంటనే ప్రభు దూత అతను మొత్తం కనుక పురుగులు పడి ప్రాణం ఇచ్చేశాడు. తర్వాత ఇంకో సందర్భం ఏంటంటే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30-33 దానియేలు 4వ అధ్యాయం 33 వచనాలు. ఇక్కడ నెబుకద్నెజర్ గురించి చెప్తాడు. నెబుకద్నెజర్ కూడా దేవుని మహింపరచుకుంటూ తన్ను కనపరుచుకున్నాడు. రాజు బబులోనును ఈ విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావము ఘనత కనపరచుటగా నా రాజధాని నగరం నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నువ్వు అడవి జంతువుల మధ్య
నివాసం చేయొచ్చు. పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యమైన అధికారి అయి ఉండి తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించును. నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఎలాగూ జరుగును. అక్కడ దేవుడు ఏమిటి, ఇతను గనపరుచుకున్నాడు. అందువల్ల దేవుడు ఇక్కడ మొత్తాడు. అందువల్ల ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దేవుడు ఇక్కడ మొత్తాడు. కాబట్టి ఇంకేంటంటే మనకు కావాల్సింది ఏంటంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవుని మనం మహింపరచాలి. యోహాను సువార్తలో మనకేమంటాడంటే యోహాను సువార్తలో మార్త ఏం చేస్తుందంటే 2 రోజుల ముందు నువ్వు వచ్చినట్టయితే నా తమ్ముడు బ్రతికుండేవాడు కదా అని అంటది. అప్పుడు మార్తతో దేవుడు ఏమంటాడంటే నువ్వు విశ్వసించినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తామని చెప్తాడు. అట్లాగే సమాధి దగ్గరికి పోతాడు, లాజరు రామని బయటకు పిలుస్తాడు, రాజులను బ్రతికిస్తాడు. అంటే నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమని చూస్తావు. దేవుని నమ్మాలి మనకు దేవుని మన జీవితాల్లో మంచి కార్యాలు జరగాలంటే దేవుని మనం నమ్మాలి. తర్వాత ఇంకొకటి దీనిలో చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. 1 యోహాను 2:1-6 చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసిన 1 యోహాను 2వ అధ్యాయం 1-6 వచనాలు. 2వ అధ్యాయం 1-6 వచనాలు చూద్దాం. చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాటగా ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఎవడైనాను పాపం చేసిన నీతిమంతుడని యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొని దీనివల్లనే ఆయన్ను మనం ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన ఆజ్ఞలు కనుక ఉండాలి. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొంచు ఆయన ఆజ్ఞలు గైకోనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. అంటే ఆజ్ఞలు కనుక్కొని గైకొని ఆయన ఎరిగి ఉన్నవాడు ఆయన ఎరిగి ఉన్నానని చెప్పువాడు ఆయన ఆజ్ఞలు గైకుంటాడు. ఆజ్ఞలు గైకని వాడు అబద్ధికుడు. మనం అబద్ధికులుగా ఉండొద్దు. కాబట్టి ఏంటంటే మనం దేవుని యొక్క ఆజ్ఞలు లోపడి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తగా నరుల కష్టం చేత ఐశ్వర్యం ఎక్కువ కాదు, సామెతల్లో చెప్తాడు మనకి. కాబట్టి కొద్ది వాక్యం దేవుడు తన ఇంట్లో దీవించినాక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కుగా ప్రేమించిన పరలోక పొందిన తండ్రి, జీవము గల నాయన, మహిమగల తండ్రి, అన్ని విషయాలకు ఆధారభూతులు కానీ మా గొప్ప తండ్రి, పాదం చంచుకొడుతున్నాను నాయన. ఇందులో నాయన మా సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణతయంతో మీ అందరి నమ్మకం ఉంచి ప్రవర్తనాంతరం మీ అధికారం లోబడి నడుచుకోవడానికి సాయం చేయండి. 2048 దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు శాపగ్రస్తులతో సెలవిచ్చారు. ఇక్కడ ఆదికాండంలో నాయన అబ్రహాం ఆదాములు శాపగ్రస్తులు 5వ వనం నుంచి బయటికి గెంటివేయబడ్డారు. అదేవిధంగా ఇక్కడ నెబుకద్నెజరు కూడా అతను మిమ్మల్ని మహింపరచకుండా దేవుని తను గనపరచుకోవటం వలన అది మొత్తపడ్డాడు. అట్లాగే నాయన ఇతను కూడా హేరోదు కూడా తను గనపరుచుకోవడం కారణంగా అతను కూడా మొత్తపడ్డాడు. అంటే మీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం వర్దలదు, మీకు జ్ఞానం కానీ వివేచన కానీ ఆలోచన కానీ ఏది వద్దని సెలవిచ్చారు. కాబట్టి మేము మా సుబుద్ధిని ఆధారం చేసుకుని పూర్ణ హృదయంతో మీద నమ్మకం ఉంచి మా ప్రవర్తన మీ అధికారం లోబడి నడుచుకునే భాగ్యాన్ని చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినతితో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.